शिव शिव शंकर चंद्रकलाधर ईशा श्री परमेश हर ओं शिवाय नमः। जय जगदीशा जंगम देवर गौरी हृदय निवास शिव ओं हराय नमः। गौरी प्रियाय नमः, गंगाधराय नमः, मृत्युंजयाय नमः, मुक्तिप्रदाय नमः। द्वादश ज्योतिर्लिंग स्वरूप ईशा श्री महादेव हर ओं शिवाय नमः। पंचभूतमूल रूपै वेलसिन पंचभूतलिंगेश शिव ओं हराय नमः। विष्णुप्रियाय नमः, मुनिजन स्तोत्राय नमः, शक्तिप्रियाय नमः, भक्तिप्रियाय नमः। शिवाय नमः हराय नमः ओं शिवाय 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 नमः। सौराष्ट्रमुन कोलुवै निलिचिन स्वामी श्री सोमनाथ हर ओं शिवाय नमः। श्रीशैलमुलो मल्लिकार्जुनिगा वेलसिन श्री मल्लेश शिव ओं हराय नमः। सोमेश्वराय नमः, शशिशेखराय नमः, मल्लेश्वराय नमः, भ्रमराम्बिकेशाय नमः। उज्जयिनीपुर महाकालेश कालीनाथ महेश हर ओं शिवाय नमः। ओंकारेश्वर प्रणव स्वरूप ईशा श्री अमरेश शिव ओं हराय नमः। कालीनाथाय नमः, कालेश्वराय नमः, अमरेश्वराय नमः, ओंकारलिंगाय नमः। शिवाय नमः हराय नमः ओं शिवाय 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 नमः। आत्मलिंगमय वेलिगे देव ईशा श्री वैद्यनाथ हर ओं शिवाय नमः। भगवती नाथ भवभयहरण पाहि श्री भीमेश शिव ओं हराय नमः। आत्मलिंगाय नमः, श्रीवैद्यनाथाय नमः, भगवतीनाथाय नमः, भीमेश्वराय नमः। रामेश्वरमुन पूजलु गैकोनु स्वामी रामलिंगेश हर ओं शिवाय नमः। नागाभरणानाद शरीर ईशा नागलिंगेश शिव ओं हराय नमः। रामेश्वराय नमः, रामार्चिताय नमः, फणिभूषणाय नमः, लिंगेश्वराय नमः। शिवाय नमः हराय नमः ओं शिवाय नमः। शिवाय नमः हराय नमः ओं शिवाय नमः। ఓం నమ శివ. ఈరోజు శ్రీ మడెల్ల దేవాలయంలో శ్రీ నర్మదా శనీశ్వర స్వామి ఉజ్జయిన్ దగ్గర ఉన్న నర్మదా నది నుంచి నేచురల్గా వచ్చిన శివలింగాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. దాంతోపాటు పంచముఖి ఆంజనేయ స్వామి గారు మరియు సతీ సమేతంగా శ్రీ సూర్యచంద్ర భగవాను నవగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఇక్కడ టెంపుల్లో. ఈ యొక్క ఆలయాన్ని మీరు సందర్శిస్తే మీకు ఉన్న ఒక శని బాధలే కానీ నవగ్రహాల దోషాలే కానీ ప్లస్ ఎలాంటి పీడలున్నా తొలుగుతాయని ఆ దేవుని అనుగ్రహంతో ఆ దేవుని ఆజ్ఞతో మాకు జరిగింది కాబట్టి మీకు కూడా జరుగుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. స్థానిక దోబీ సంఘాలు దోబీ వాళ్ళు కలిసి ఇక్కడ నిర్మించుకున్న ఈ యొక్క మడివార్ల దేవాలయము ఈరోజు ఎంతోమంది భక్తులకు, ఎంతోమంది అయ్యప్ప దీక్షాపరులకు, శివ దీక్షాపరులకు, ఆంజనేయ స్వామి దీక్షాపరులకు మూల కేంద్రంగా మారింది. ఈ యొక్క
ఆలయ నిర్మాణం చరిత్ర ఎంతో ఘనమైనది, చాలా పురాతనమైనది. నిజాం సర్కార్ వాళ్ళు ఉన్న రజాకారులతో కొట్లాడి చేసి ఇక్కడ స్థానిక రజకులు కాపాడి ఈ దేవాలయాన్ని చిన్నగా అభివృద్ధి చేసుకొని నిర్మించుకొని పెట్టుకున్నారు. వాళ్ళతో ఎన్నో పోరాటాలు చేశారు. చేసేసి ఇక్కడ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నో దేవాలయ జాగాను కబ్జా చేయడానికి కానీ దేవాలయాన్ని గుంజుకోవడానికి కానీ కూడా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆ శివుడు, ఆ శనీశ్వర స్వామి, ఆ పంచముఖి ఆంజనేయ స్వామి కాపాడతారని నమ్మకంతో మేము మా యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. స్థానికంగా వాళ్ళ కులదైవమైన ఒక ఈదమ్మ దేవాలయము, దాని తర్వాత ఇక్కడ బట్టలేసుకుంటే ఇక్కడ మడివారి దేవాలయం నిర్మించుకున్నారు. ఆ మడివారి దేవాలయం కూడా ఫస్ట్ రాయికి పూజ చేస్తుండే. ఆ రాయిని పూజ చేసుకుని అందరికీ కొద్దిగా ఏదో ఆధ్యాత్మికంగా వాళ్ళ మనసు కలిగి ఎవరినో పంతుల్ని పట్టుకుంటే వాళ్ళు ఈ యొక్క లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. యాక్చువల్లీ ట్యాంక్ బండ్ కట్టకముందు ఇక్కడ వెనుకకు మన దేవాలయం ఉండే. ఆ ట్యాంక్ బండ్ గోడ కట్టినప్పుడు ఆ ట్యాంక్ బండ్ మునిగిపోతుందని చెప్పేసి ఆ స్లాబ్ వేసాట వద్దని చెప్పి ముందర కట్టుకున్నారు. అయితే దేవాలయం చిన్నగా నిర్మించారు. సో ఈ దేవాలయం ఇలాగే ఉన్నది, చిన్నగా ఉండే. మేము అయ్యప్ప స్వామిని మీకు 20 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ ఇక్కడ స్వామి సన్నిధిలో మా యొక్క దీక్ష సంపూర్ణంగా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క చరిత్ర ఏంటంటే ఒక చిన్న కుల సంఘానికి సంబంధించిన దేవాలయం ఈరోజు హిందూ ధర్మానికి ఒక మూల కేంద్రంగా మారింది. ఇది ఎవరైనా ఉపయోగించుకోవడానికి కానీ ఎవరైనా అందుబాటులో ఇది కులానికి అనేది ఒక వృత్తిని బట్టి కులం ఉంది తప్పితే వీళ్ళంతా కూడా అందరూ ఒక మనం హిందువులం, మనం గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. ఈ యొక్క కాన్సెప్ట్ని మనం అందరికి ప్రచారం చేయాలి మా సంకల్పం. మరొకసారి గడప లోపలే కులం, గడప దాటితే మనం అంతా హిందువులం. హిందువుగా జీవించు, హిందువుగా మరణించు. ఇదే మన యొక్క నా సంకల్పంతో మనం ముందు సాగాలని కోరుకుంటున్నాము. ఈ దేవాలయం చిన్నగా ఉన్నది కాబట్టి ఇంకా రాను మనం ముందు భవిష్యత్తులో పెద్ద చేయాలని అందరి సహకారం కోరుతున్నాను. ఓం నమః శివాయ.